ఏంట్రా రే నే మాట్లాడే మాటలు అన్నీ నీవేగా భామ నువ్వు కాదంటే చెయ్యే పట్టి చేనా హంగామ ఒడి మీద వాలే మరుమల్లేవే మనసుల్ని దోచే చిన్నదానివే వలవేసింది నీవేనే ఇక జన్మంతా నీతోనే ఇక నేను నీవు ఒకటైపోతే ఆగిపోద కాలం. ఇప్పుడు చెప్పు. కొంచెం కోపం ఎక్కువే, కానీ తనకి నచ్చిన వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతుంది. సార్ ఇస్తున్నా. వేణు ప్రొఫెసర్. ఓ చెప్పండి సార్. వేణు నువ్వు ఫ్రీగా ఉంటావు సార్, ఇంటికి రావా? నీతో కొంచెం మాట్లాడాలి. తప్పకుండా వస్తాను సార్. ఎప్పుడు రమ్మంటారో చెప్పండి, వస్తాను. ఎప్పుడైనా రావయ్యా, ఇంట్లోనే ఉంటా. ఓకే సార్. ఓకే. అంత ఇంపార్టెంటా? ఆయన నాకు చాలా కావాల్సిన వారు. నువ్వు కూడా వస్తే బాగుంటుంది. నా క్లోజ్ ఫ్రెండ్ పురుషోత్తం గారు ఉన్నారు. ఓకే. ఎప్పుడూ నా మొహమే చూస్తున్నా మా అమ్మకి మీరందరూ రావటం ఒక చేంజ్. షీ విల్ బి హ్యాపీ. సార్ ప్లెజర్ ఇస్ మైన్ సార్. పసిపాపల్లి నీపై నేనే పేరాసపడ్డా మనసిచ్చాక విడియం మరచి ముంగిట్లో నిలిచా తనివారా నిన్నే తిలకించని మనసారా నీతో లయమవ్వని ప్రియుడా నీవే నేనంటా నా బందీవై రమ్మంటా ఇక నీవు నేను ఒకటైపోతే ఆగిపోద కాలం వలపై విరిసే కలవే నీవా ఎదపై ఒదిగే అలవే నీవా మదిలో కదలాడే మరులై జత చేరా మెరిసే మణిమాలే ఒడిలో కృతి పాడి ఇక నేను నీవు ఒకటైపోతే ఆగిపోద కాలం వలపై విరిసే కలవా చెలియా ఎదపై ఒదిగే అలవే నీవా. So for the 4 concentration every day, share and subject. ఏ నియమైన మీ సబ్జెక్ట్ కి దగ్గర ఉండదు. షీస్ ఇన్ లవ్. ఏ నీకు అలాంటి ఉద్దేశం లేదా? ముందు మధుకి నిజమేంటో చెప్పే, ఆ తర్వాత ఈ ఉద్యోగం చేద్దామో వద్దా ఆలోచిద్దాం. ముందు తన్ని ఎవరి కోసం ఫాలో చేయమన్నారు, ఏ క్లయింట్ కోసం డీటెయిల్స్ అడిగారో తెలుసుకోవాలి. అవి ఇప్పుడు ఎందుకు? ముందు మాట్లాడరా. నీ ఉద్యోగం ఏంటి? మధు ఎందుకు పరిచయం అయింది? భయం వేస్తుందిరా. మాట్లాడడానికి ముందే ఎందుకు భయపడతావు? నువ్వు భయపడుతున్నట్టు అక్కడ ఏం జరగదు, నిజం చెప్పు. మధు మధు వింటున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు. వెంటనే కాదు, కొంచెం టైం తీసుకొని నిదానంగా రిలాక్స్డ్గా. ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు చెప్పకపోతే ఇంక రేపే ఆలోచించుకో. ఏ ప్లీజ్ చెప్పవా? ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ రిసెప్షన్, వెళ్ళక తప్పదు. ఓకే, పార్లర్కి వెళ్ళి 15 minutesలో బయలుదేరదాం. అలాగే ఫంక్షన్కి వెళ్ళి కనిపించేసి అటు నుంచి డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే? అలా చూస్తావేంటి? ఓకే అని చెప్పు. ఓకే. అవును, రిసెప్షన్ నీ ఫ్రెండ్కే కదా? అవును. మరి నువ్వెందుకు పార్లర్కి వెళ్తున్నావు? లేకపోతే రిసెప్షన్కి నీలాగా నిద్రమో వేసుకుని రమ్మంటావా? జస్ట్ 15 minutes. ఓకే.
ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, మేడం వచ్చేస్తారు. సారీ. ఏమైంది వేణు? ఏం లేదు, ఎనీ ప్రాబ్లం? కొంచెం అనీజీగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వద్దు మధు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సరే పద వెళ్దాం. ఇలాగేనా? ఫినిష్ చేసుకుంట్రా. పర్వాలేదు, వెళ్దాం. చెప్పేది విను, నువ్వు వెళ్ళి రిసెప్షన్ అటెండ్ చేసి నా రూమ్కి కాల్ చేయి. తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. సరే, రెస్ట్ తీసుకో. ఐల్ కాల్ యూ బ్యాక్. యువకుడి మృతి. Any suggestions from your side? No sir, nothing. Excuse me. హలో సార్, శైలేష్ సార్, నేను వేణుని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి వేణు. సార్, నా సెకండ్ అసైన్మెంట్ విమల్ అని ఐటీలో వర్క్ చేశారే. అవును, చెప్పండి. ఆయన చనిపోయినట్టు పేపర్లో వచ్చింది. అలాగా? ఆయన యాటిట్యూడ్ గురించి వాళ్ళ కంపెనీ వాళ్ళు అడిగారు. ఆ డీటెయిల్స్ మీరు ఇవ్వగానే మేము క్లయింట్కి పంపించేసామే. ఏమైంది వేణు? ఈజ్ ఇట్ అన్ అన్యాచురల్ డెత్? అది పేపర్లో న్యాచురల్ డెత్ అనే వేసింది. ఓ సరే, దీని గురించి మనం క్లయింట్తో మాట్లాడదాం, ఓకే? అండ్ మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయలేం. ఇట్ హ్యాపెన్స్ వేణు. మర్చిపోయాను, మధు కేసు ఏమైంది? క్లయింట్ నుంచి ప్రెజర్ ఎక్కువగా ఉంది. డీటెయిల్స్ ఎప్పుడు దొరుకుతాయి వేణు? అది రెడీగా ఉంది సార్. ఓకే, రిపోర్ట్ రెడీ చేసి నా మెయిల్కి పంపించండి. ఓకే సార్. సార్, సార్, శంకర్ సార్, సార్, ఇదిగా ఎవరు కావాలి? సార్, ఈ ఇంట్లో శంకర్ అని ఆయన చచ్చిపోయాడుగా. చనిపోయారా? ఆయన పని చేస్తూ బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు. స్పాట్ అవుట్. ఎప్పుడు? నువ్వేమైనా పోలీసుడువా? పొద్దుగూకులు ఇదేనా? పేతోడికి జవాబు చెప్పలేక చేస్తున్నా. అంటే నేను ఆయన ఫ్రెండ్ని, అందుకే చూసి వెళ్దాం. ఫ్రెండ్ చచ్చింది కూడా తెలీదు ఏంటి? నువ్వు ఒక ఫ్రెండేనా? ఉన్నప్పుడు ఒక్కడు ఊడిపట్టు, చచ్చాక పొలమని వస్తారు. ఇంతవరకు నేను మాట్లాడలేదు మధు. నేను ఇంటికి వచ్చేసానని చెప్పండి. సరే అమ్మా, రాగానే ఫోన్ చేయండి. రాగానే ఫోన్ చేస్తానమ్మా. మర్చిపోవద్దు. మర్చిపోనమ్మా. ప్రొఫెసర్ 4 సార్లు ఫోన్ చేశారు, మధు 10 సార్లు ఫోన్ చేసింది. ఒళ్ళు బాగోలేదని బయలుదేరావు. ఓ ఫోన్ చేసి చెప్పొచ్చుగా. మధు ఎంత కంగారు పడిందో తెలుసా? ఏంట్రా? కంపెనీలో జాయిన్ అయ్యాక ముందు వీళ్ళిద్దరి డీటెయిల్సే అప్పగించాను. మీ ఆఫీస్లో వాళ్ళకి చెప్పావా? శైలేష్ గారితో మాట్లాడాను. అది వాళ్ళ కంపెనీలో అడిగారని ఆయన కూడా చెప్తున్నారు. దీని గురించి ఆయన ఎంక్వైరీ చేస్తానన్నారు. మరి ఈ విషయంలో నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావురా? వీళ్ళిద్దరిని వాళ్ళ కంపెనీస్ ఎంక్వైరీ చేసే అవకాశమే లేదు. విమల్కి మొన్న జాబ్ ప్రమోషన్ వచ్చింది.
శంకర్ ఆ జాబ్లో జాయిన్ అయ్యి 6 నెలలే అవుతోందిరా. అది యాక్సిడెంటేగా, అందులో మన తప్పే ఉంది. వీడు ఎప్పుడు ఎక్కడున్నాడు, ఎంతసేపు ఒంటరిగా పనిచేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఎప్పుడు బయలుదేరుతున్నాడు, వీడికి ఫ్రెండ్స్ ఎంతమంది, రూమ్మేట్స్ ఎంతమంది, ఎప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాడు, వీడికి హాబీస్ ఏంటి, ఒంటరిగా వెళ్తున్నాడా, ఫ్రెండ్స్తో వెళ్తున్నాడా, ఇలా ఒక్కొక్క డీటెయిల్ వాళ్ళ కంపెనీలో అడిగారని నేను కరెక్ట్ చేశాను రా. ఇలా ప్రతి ఒక్కటి ఇచ్చాను రా. మర్డర్ అంటావా? తెలియట్లేదే. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చచ్చిపోతున్నారంటే ఏదో ఉందిరా. మిగతా వాళ్ళన్నా సేఫ్గా ఉండాలిరా. నాకే తెలియకుండా ఏదో తప్పుడు దారిలో వెళ్తున్నానేమో అని భయం వేస్తుందా మీరు? రేయ్, ప్రతిదీ అనుమానించుకో. మిగిలిన వాళ్ళందరూ సేఫే కదా? కమల్ ఇల్లు, మాధవ్ ఇల్లు, ఇద్దరిళ్ళు లాక్ చేసి ఉన్నాయి. మధు తను ఇందాకే నాతో ఫోన్లో మాట్లాడింది. నీ ఫోన్ ఇవ్వు. కమల్ కమల్ కమల్. హలో, టెక్నోమార్క్. మ్యామ్, ఫైనాన్స్ డివిజన్ మిస్టర్ కమల్ గారు ఉన్నారా? సార్, ఆయన ఊర్లో లేరు, బెంగళూరు వెళ్ళారు, కొంచెం అఫీషియల్ మ్యాటర్. మీరు? మ్యామ్, నేను ఆయన ఫ్రెండ్ వేణు. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్. ఆయన ఫోన్ అవుట్ ఆఫ్ రీచ్ అని వస్తుంది. ఆయన మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే నా నెంబర్ ఇచ్చి నాకు కాల్ చేయమని చెప్తారా? ఓకే సార్, 1 సెకండ్. పేరు వేణు. 9962 777 907. హలో సార్, మిస్టర్ మాధవేనా? ఎవరండి? సార్, నా పేరు వేణు. మిమ్మల్ని ఒకసారి కలవాలి. వేణు అంటే నేను ఇప్పుడు జర్నీలో ఉన్నాను సార్. సార్, మీతో వెంటనే మాట్లాడాలి, ప్లీజ్. ఏంటి చెప్పండి. సార్, ఫోన్. సార్, నేను మిమ్మల్ని కలిసే మాట్లాడాలి. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేనే వస్తాను. నేను కాస్త పర్సనల్ పని మీద రాజమండ్రి వరకు వెళ్తున్నాను. సార్, అడ్రస్ చెప్పండి సార్. అడ్రస్ అంటే అది కోట్లింగాల రేవు దగ్గర. చెప్పండి సార్. వద్దు సార్, మీరు ఇక్కడికి రావద్దు. నేనే ఎల్లుండి వచ్చేస్తాను. ఎంత ముఖ్యమైన విషయమైనా వచ్చిన తర్వాతే మాట్లాడదాం. సార్, పెట్టేకండి సార్, ప్లీజ్ సార్.